శుభోదయం. ప్రభు అయిన యేసయ్య నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 128వ కీర్తన మొదటి వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. ప్రార్థన. పరిశుద్ధులా ప్రేమ గల తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దానిస్తుండగా ఈ సన్నిధి మాతో ఉంచి నడిపించి ఆశ్రయించి దీవించమని యేసు నామంలో ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అని లేఖన భాగంలో చూడగలం. నిజమే, దేవుని మార్గంలో, దేవుని త్రోవలో నడిచినప్పుడు, ఆయన చూపించే మార్గంలో మనం సాగినప్పుడు ఈ లోకంలో దీవించబడతాం. ఒక క్రైస్తవ విశ్వాసిగా, సహోదరుడిగా, దేవుని నమ్మిన వ్యక్తిగా ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన చూపించే మార్గంలో సాగుతూ ఉన్నప్పుడు, లేదా ఆయన చూపించే త్రోవల్లో సాగుతున్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, నేను కూడా ఆయనందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్ని నడుస్తూ లోకంలో, సంఘంలో, సమాజంలో దేవునికి మహిమ తెచ్చే కుమారుగా ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడయండి, నడిపించి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగిన యేసు ప్రభు స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యాన్ని దానిస్తున్న మిషన్ మాతో ఉంచిన కృతజ్ఞతలు. ఆయన ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి క్రైస్తవ సహోదరులను, విశ్వాసులందరినీ, సేవకులను, సంఘములను దేవ దీవించి ఆశీర్వించి మీ త్రోవల నడుస్తూ నీకు మహిమ తెచ్చే వారిగా మా అందరిని సిద్ధపరచమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడేయండి, దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.